హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి అచ్చు దారాలు అనేది మనం ఎలా కడతారు, మనం ఎక్కడి నుంచి మనం అచ్చు దారాలు అనేది తీసుకోవాలి, దాని కన్వర్షన్ ఎలా పెట్టించుకోవాలి, ఏ పక్కన పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కానీ మనకి చివరన మనకు 16 ఉక్సులు, మనం 16 ఉక్సులకు అనేది మనం ఎడ్చుకోవాలి. ఈ 16 ఉక్సులకు ఎడ్చుకున్నారంటే ఈ చివరన ఏమవుతుందంటే మనకు ఈ ఫస్ట్లోటివి కొందరు ఈ కత్తి లాగేదానికి 2 ఉక్సులు పెట్టుకుంటారు. మనకి మళ్ళీ ఆ లాస్ట్లో ఉక్సులు 4 ఉక్సులకు మనకి బాక్సులకు అనేది ఇడుచుకుంటారు అనమాట. ఇది అందరూ అలాగే ఇడుస్తారు. మధ్యలోటి మాత్రం 16 ఉక్సుల్లో అవతల 4 ఇవతల 2 పోతే నీకు 6 ఉక్సులు పోతాయి. ఇంకా మిగతాటివన్నీ మనం ఈ అనికి అనేది పెట్టించుకోవాలన్నమాట. అంటే ఒకటోది మనం ఒక అనికి కట్టుకుంటే రెండోది ఇంకొక అనికి, మళ్ళీ మూడోది ఫస్ట్ దానికి, మళ్ళీ నాలుగోది ఇంకో దానికి, అట్లా మనం ఒకటి మనకి 2 అచ్చులు ఉంటాయి కాబట్టి ఈ 2 అచ్చులకు మనం ఇలా డివైడ్ అవతల పెట్టి మనకు ఒకటోది రెండోది ఇలా డివైడ్ చేసుకుంటూ మనం కట్టుకుంటాం అనమాట. ఇలా కట్టుకుంటే మనకి అచ్చులు అనేది బాగా కరెక్ట్గా మనకు సరిపోతుంది. మనం డిజైన్ పెట్టించేటప్పుడు కూడా మనకు ఈ డిజైనర్ దగ్గరికి వెళ్ళి మనం ఇలా చెప్తే వాళ్ళు కరెక్ట్గా పెడతారనమాట. దీనిలోనే అచ్చులు అంటాం అనమాట. ఈ అచ్చులకు మనకి ఇలా రెండు అచ్చులు ఉంటాయి అనమాట. ఒకటి కాదు, ఈ ఒకటికి ఇది 2 అనమాట. 2 అణులు ఉంటాయి కాబట్టి మనం ఇలా మనకు దారాలు అనేది కట్టుకుంటాం అనమాట. ఈ చివరన మనకి జాకెట్లో మనకి పైకి చూస్తే ఈ చివరన ఉంటాయి. ఈ చివరన ఉండే దానిలకు మనం ఒకటి మనం ఇట్లా 2 దానిలకు అనేది కట్టుకుంటాం అనమాట. ఇలా ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు బాగా క్లియర్గా చెప్తాను చూడండి. మనకి లాస్ట్లో చివరన ఉంటాయి ఈ ఉక్సులు. మనం ఈ ఉక్సులు అనేది నేనైతే కత్తికి లాగేకి ఇట్లా 2 ఉక్సులు అనేది ఇడుచుకున్నాను. ఈ 2 ఇడిచిపెట్టేసి మళ్ళీ మిగతాటివన్నీ ఇలా మనకు ఒకటి అవతలికి ఒకటి ఇవతలికి మనం అన్నీ వేసుకోవాలన్నమాట. ఈ 16 ఉక్సులు మనకు అనికి పెట్టుకోవాలి. అంటే 16 ఉక్సుల్లోనూ మనం ఈ చివరన వచ్చేసి 2 ఈ 4 ఉక్సులు మనం ఈ బాక్సులకు పెట్టుకోవాలన్నమాట. ఈ వారనే ఇడ్చుకోండి, ఆ ఎనికి పక్కకు వచ్చేటట్టు ఇడ్చుకోండి. అటు నుంచి స్ట్రైట్గా మనకి ఇట్లా కిందికి వస్తుంది. ఇలా ఇడ్చుకోవాలి. మిగతాటివన్నీ మనం అనికి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ చివరన మనకు 2 ఉక్సులు అనేది మనం లాగేదానికి మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా మనకు కత్తి గుట్ట ఉంటుంది కదా కిందన, ఈ దానికి మనం ఈ చివరన ఉండే 2 ఉక్సులు ఇడిచిపెట్టుకొని మిగతాటివన్నీ అనికి పెట్టుకోవాలన్నమాట. అనికి పెట్టుకున్నప్పుడు మనం ఈ చివరన ఉండేది ఈ లైన్లో ఉండేది ఇట్లా లైన్లో అవతలికి తీసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా తీసుకొని అవతలికి మనం ఈడొచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒక్కో లైన్లో తీసుకోవాలి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చూడండి. ఈ లైన్లో పోయింది ఇట్లా అవతలికి, మళ్ళా ఒకటి ఇడిచి మళ్ళీ ఇది ఇంకో లైన్లో ఈ లైన్లో తీసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకొకటి ఈ లైన్లో మనం అవతలికి తీసుకోవాలి. మరి ఇది అవతలికి ఇట్లా లైన్కొకటి మనం వీటికి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు పెన పడకోకుండా బాగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఇట్లా మనం ఫస్ట్లోనే మనం ఈ చెక్కకు అనేది 2 బొక్కలు వేయించుకుంటాము యువతల. ఈ బొక్కల్లో మనకు దారం అనేది రావాలన్నమాట. దారం తీసుకొని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం ఇట్లా మెలుక అనేది వేసుకోవాలి. మీరు యువతల ఇలా మెలుక అనేది వేసుకోవాలన్నమాట. ఇవి తీసుకునేటప్పుడు మీరు పెనాలు పడకోకుండా ఇట్లా చూడండి. ఇప్పుడు 8 అయితే అవతల 4 యువతల 4 కరెక్ట్గా వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఇలా తీసుకున్నారంటే పెనాలు లేకోకుండా తీసుకోవాలి. బాగా కరెక్ట్గా తీసుకుంటే మనకి పైకి కిందికి మనకి భేదాలు అనేది మనకు పైకి కిందికి ఆడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకి పెనాలు లేకోకుంటేనే బాగా నీట్గా మనకు పోగులు అనేది లేస్తుంటాయి, దిగుతుంటాయి. లేకపోతే మీరు పెనాలు వేస్తే ఏమవుతుందంటే ఈ జరీ పోగులు అనేది సరిగ్గా దిగవు అనమాట. దిగకోకుండా మనకి బార్డర్ అనేది ఇక్కడ దూరుతూ ఉంటుంది. ఇక్కడ సరిగ్గా మీరు కట్టకపోతే, సరిగ్గా లెవెల్గా తీసుకోకపోతే మీరు అక్కడ బార్డర్ అనేది దూరుతుంది అనమాట.
అందుకే తీసుకునేటప్పుడే మీరు బాగా నీట్గా కరెక్ట్గా తీసుకొని ఇలా మనకి లైన్లు ఉంటాయి కదా, ఈ లైన్లలోనే మనం తీసుకోవాలి. లైన్లలోనే తీసుకొని మనం ఈ రెండు వచ్చేటట్టుగా తీసుకొని మనం దానికి కట్టుకోవాలన్నమాట. యువతల పక్క ఏది కడతారో అవే ఉక్సులకి మళ్ళీ యువతల పక్కకు ఈ అనికి యువతల ఒకటే ఉండేటట్టుగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇడిసి అవతల పక్కది ఈ అనికి వచ్చేటట్టుగా మనం తీసుకోవాలన్నమాట. ఇలా మనం మొత్తం పూర్తిగా వచ్చేటట్టుగా మనం తీసుకొని కట్టి మనం కన్వర్షన్ చేసేటప్పుడు ఈ చివరన మాకు కత్తిలాగేకి పెట్టుకున్నాము, మిగతాటివన్నీ మనకు అనికి పెట్టాము, మళ్ళీ ఈ చివరన మనం బాక్సులకు పెట్టాము. అట్లా చెప్పి మనం కన్వర్షన్ చేపిస్తే బాగా కరెక్ట్గా మనకు పెడతారనమాట. వాళ్ళ డిజైన్ పెట్టేటప్పుడే మనకు అనికి లేసేకి మనకు బాక్సులు లేసేకి అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇలా మీరు అన్నీ నీట్గా చెప్పిన తర్వాత వాళ్ళు మనకి ఇలా పెడతారనమాట. ఇవి మనకి చివరన వచ్చేసి ఈ 4 మనకి ఇట్లా కట్టుకుంటూ ఉంటాం. మన చివరిలో ఇట్లా ఈ చివరకు వచ్చేటట్టుగా మనం డోలు పక్కకు వచ్చేటట్టుగా మనం ఈ బాక్సులకు పెట్టుకోవాలన్నమాట. ఇలా కిందికి వచ్చి ఈ కిందన వచ్చేసి మనం ఈ బాక్సులకు అడ్జస్ట్మెంట్ కోసం ఇలా పెట్టాలి. ఎక్కించుకుండేకి తగ్గించుకుండేకి ఇలా వస్తుందన్నమాట. ఇలా బాక్స్కి అనేది మనం కొంచెం మెలికేసుకోవాలి. ఇలా ఎగ్గితే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా 2 దానిలోకి వస్తుంది. మనం 4 బాక్సులు ఉంటాయి కాబట్టి మనం 3 కొమ్ములు పెట్టినప్పుడు 2 వస్తాయి. లేదు ఒంటి కొమ్ము పెట్టినప్పుడు 2 పడిపోతాయి. మనం 2 కొమ్ములు పెట్టినప్పుడు 1 మాత్రమే ఆడుతూ ఉంటుంది. ఇట్లా అర్థమైంది కదా. ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళకు కన్వర్షన్ చేసేటప్పుడు చెప్పితే ఆటోమేటిక్గా వాళ్ళు కన్వర్షన్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మీరు చెప్పకపోతే ఏమవుతుందంటే అణులు అనేది సరిగ్గా వాళ్ళు కరెక్ట్గా పెట్టకపోతే మనకి లేవు అనమాట. అంతా కన్వర్షన్లోనే ఉంటుంది. మీరు చెప్పేటప్పుడే డిజైన్ మన కన్వర్షన్ చేసేటప్పుడు బాగా నీట్గా చెప్పినారంటే ఆటోమేటిక్గా వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారనమాట. ఇది మనం అచ్చులు కట్టుకునే విధానం అనమాట. చూశారు కదా, ఇలా మనం కన్వర్షన్ అనేది బాగా నీట్గా చేపించుకొని అచ్చులు బాగా నీట్గా కట్టుకున్నారంటే మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.